హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు యూట్యూబ్ కోర్సులు నేర్పుతామంటూ ఆన్లైన్ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో రూరల్, అర్బన్ ఏరియాలో ఉన్న ఈ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్‌ని టార్గెట్ చేస్తూ డబ్బులు దొబ్బేస్తున్నారంట. దీని మీద ఒక సిస్టర్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మమ్మల్ని అప్రోచ్ అయ్యి, ఇలా నేను కూడా మోసపోయాను అన్నయ్య. ఓ రూ. 5,000 వరకు. మా హస్బెండ్‌కి తెలియకుండా నేను ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుని సరదాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసి ఒక మనీ ఎర్న్ చేద్దాం. ఆ మనీతో ఇంట్లో ఆసరాగా ఉపయోగపడదాం అనుకుని నాలాంటి వాళ్ళని కూడా మోసం చేశారు అన్నయ్య. నేనే కాదు, చాలామంది ఆడవాళ్ళు గానీ, లేకపోతే ఈ లోకల్ పీపుల్స్ అంటే ఏంటంటే పాపం సరిగ్గా చదువుకోనోళ్ళు ఊర్లో ఉంటారు కదా! వాళ్ళు కూడా ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేసో, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ ఏదో స్టార్ట్ చేసి కంటెంట్ క్రియేట్ చేసి కొంచెం ఫేమస్ అవుదాం. దాని ద్వారా వచ్చే మనీని బ్రాండింగ్ వల్ల వచ్చే మనీని ఫ్యామిలీకి యూజ్ చేసుకుందాం. తను కూడా గెట్ ఇన్ అవుదాం అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసే ఈ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారనే దాని మీద మాకింకా క్లారిటీ రాలేదు. మేము ఆ క్లారిటీ అయితే తెచ్చుకుంటాం. ఎందుకంటే ఒక సిస్టరే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. దయచేసి ఈ వీడియో చూసి ఎవరైనా సరే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతున్నారు, వాట్సాప్ గ్రూప్‌లో అప్రోచ్ అవుతున్నారా, టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్రోచ్ అవుతున్నారా, మీ ఫోన్ నంబర్స్ కానీ, మీ డీటెయిల్స్ కానీ ఎలాగెళ్తున్నాయి, మీరే వాళ్ళని అప్రోచ్ అవుతున్నారా? మాకైతే మాత్రం ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇటువంటి మోసాలకి తెర తీయాలి. ఎందుకంటే అసలా చిన్న చిన్న మోసాలు కావండి. చాలా చాలా పెద్ద పెద్ద మోసాలు. ఎందుకంటే ఈ కోర్సులు నేర్పే విధానం ఏదైతే ఉందో పూర్తిగా ఇది చాట్‌జీపీటీయో, జెమినీ నుంచో వాడు నేర్చుకొనొచ్చి మీకు నేర్పుతున్నానని చెప్తున్నాడు గానీ, వాడి దగ్గర కూడా అంత నాలెడ్జ్ ఉండదు. వాడి దగ్గర అంత నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఆడు పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంటాడు. అంటే ఏ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ కంపెనీస్ ఉంటాయి కదా! అందులో జాబ్ చేస్తూ ఉంటాడు లాక్స్‌లో. ఓకే. వాడు అలా చేయకుండా ఇలా చేస్తున్నాడంటే ఆడు పక్కా ఫ్రాడ్ అయ్యి ఉంటాడు. లేపోతే ఆ కంపెనీలో వాడిని తీసేస్తే వాడొచ్చి ఇలాంటి ఫ్రాడ్ పనులు చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఎంఎస్ఎంఏ సర్టిఫికేట్స్‌తో కూడా వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంఎస్ఎంఏ సర్టిఫికేట్స్ ఈ గవర్నమెంట్ ఏదో ఒక వ్యాపారం పెట్టుకుంటాడు. ఒక టీ కొట్టు పెట్టుకుంటానంటే కూడా ఇచ్చేస్తది. దాన్ని వీడు ఇలా చూపిస్తూ ఉంటాడు. నేను ఎంఎస్ఎంఏ సర్టిఫికేట్ పొందినవాడిని. నా కోర్సు నేను రాసిన థియరీ అంతా కూడా గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందని చెప్తూ ఉంటాడు. ఇటువంటి విషయాలను అసలు నమ్మొద్దండి పూర్తిగా. వాడు యూట్యూబ్ ఛానెల్‌లో ఎంతవరకు మనీ ఎర్న్ చేశాడో స్క్రీన్ రికార్డ్ అడగండి. స్నాప్‌షాట్స్ అడగకండి. అయి ఫోటో ఎడిట్ అయ్యి వచ్చి స్నాప్‌షాట్‌లనేవి ఈరోజు చాట్‌జీపీటీ కూడా ఎడిట్ చేసి ఇచ్చేస్తుంది. సో, స్క్రీన్ రికార్డ్‌లు అడగండి. స్క్రీన్ రికార్డ్‌లు అడిగితేనే మీకు ఒక క్లారిటీ వస్తది. అలాగే దీని మీద నేను ఫుల్ వీడియో చేయాలనుకుంటున్నాను. దీని మీద నాకు ఒక క్లారిటీ కావాలి అంటే ఖచ్చితంగా ఇందులో బాధితులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ అప్రోచ్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని మీద నేను ఫుల్ వీడియో చేసి ఆళ్ళెవరున్నారో అందులో డిజిటల్ లేడీ అంటే ఆవిడి, తర్వాత ఎవరో గోండా ఏదో ఉన్నాడంట అతని పేరు. వీళ్ళ గురించి నేనైతే మాత్రం ఫుల్ వీడియో చేస్తాను. వాళ్ళని కూడా వీళ్ళు హైదరాబాద్‌లోనే ఉంటారంట ఆఫీస్‌లు. వాళ్ళని నేను అప్రోచ్ అయ్యి అసలు మీరు చేసే మోసం ఏంటన్నది ఈరోజు బయట పెట్టి పొజిషన్‌లో అయితే మేమున్నాం. యూట్యూబ్ క్లాసులు కూడా కాకుండా ఈ స్టాక్ మార్కెట్ మీద కూడా మేము మనీ ఎర్న్ చేస్తామని చెప్పి చాలామంది మోసం చేస్తున్నారు. గతంలో మీరు మంగ్లీ విషయం చూసుండొచ్చు. లేకపోతే మై హోమ్ పోజాలో ఒకడు స్టాక్స్‌లో బో బ ఆపరేట్ చేస్తాననేసి మోసం చేసి వెళ్ళిపోయినోడు చూడొచ్చు. ఇలా చాలామంది వ్యక్తులున్నారండి. దయచేసి వీళ్ళని నమ్మి రాత్రి రాత్రి మీ వడ్డీ రేటు అసలు కన్నా ఎక్కువొస్తదంటే ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. నమ్మొద్దని నా మనవండి. అయితే స్టాక్ మార్కెట్‌లో నేను అనుభవపూర్వంగా తెలుసుకొని చెప్తూ ఉంటాను. ఎందుకంటే యూట్యూబ్‌లో చాలామంది స్టాక్స్ గురించి వాళ్ళకేదో పెద్ద నాలెడ్జ్ ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఒక అతనికైతే మాత్రం దాదాపుగా 1,000,000 సబ్‌స్క్రై సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అతని గురించి నాకు తెలుసు. ఎందుకంటే 2020లో అతనికి 5,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి నేను అతన్ని గమనిస్తూ ఉన్నాను. అతనేం చేస్తాడంటే హిందీలో, టెలిగ్రామ్‌లో వచ్చే ఈ కంటెంట్ ఏదైతే ఉంటదో ఆ టెలిగ్రామ్‌లో లేకపోతే మనీ కంట్రోల్‌లో ఉన్న విషయాన్ని తీసుకొచ్చి తెలుగులో అనువాదించి అతను అంతవరకే చెప్తూ ఉంటాడు. ఈ స్టాక్ ఎందుకు ఈరోజు సర్క్యులేట్ అయింది, లేకపోతే బులిష్ అయింది, బేరిష్ అయింది అంటే, ఆ మనీ కంట్రోల్‌లో ఏం రాసారో అది మాత్రం చెప్పేవాడు గానీ, దాన్ని అవగాహనగా వివరించేవాడు కాదు. అలా చేస్తే కూడా 1,000,000 సబ్‌స్క్రైబర్స్ వచ్చేసారు అనేటప్పటికి నేను షాక్ అయ్యాను. ఓహో! అంటే మనం కంటెంటు అవతలోడికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. కంటెంట్ చెప్తున్నామా లేదా రెగ్యులర్‌గా అది మాత్రం యూట్యూబర్ చూస్తాడు. కంటెంట్ ఏంటో కూడా తెలియకుండా సబ్‌స్క్రైబ్ చేసుకునే చాలామంది అవగాహన లేని వ్యక్తులుంటారు అని నాకు అప్పుడే అర్థమైందండి. నాకు తెలిసి నేను స్టాక్స్ మార్కెట్ నేను 5 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ అమ్మాలో ఒక అవగాహన ఉన్న నేను కూడా అరే! ఒక్కోసారి ఆడి మాటలు వింటున్నప్పుడు, "ఏరే ఇంత ఫూలిష్‌గా చెప్తున్నావు, నీకు ఈరోజు అంతమంది సబ్‌స్క్రైబర్స్ లేకపోతే అన్ని వ్యూస్ ఎలాగొస్తున్నారా" అని నవ్వుకుంటూ ఉంటాను. దయచేసి ఇలాంటి వాళ్ళు సలహాలు ఇస్తుంటేనో, ఇలాంటి వాళ్ళు మీకు
కాల్ ఫుట్ ఇస్తానో మాత్రం తీసుకోవద్దండి. అసలు ఏ స్టాక్ ఎప్పుడు లెగుస్తది, సిలిండర్ ఎప్పుడు పడిపోద్ది, అది క్యాండిల్ ఉంటది కదా! ఆ క్యాండిల్ ఎప్పుడు పడిపోద్దనేది బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజోడికి కూడా తెలీదు. ఇదంతా కూడా ఒక గేమ్. ఆ గేమ్‌ని మాత్రం నమ్మి రాత్రి మీ డబ్బులు ఒకేసారి పెరిగిపోతాయంటే మాత్రం నమ్మకండి. అలాగే ఊర్లో వడ్డీకి తిప్పుతామని జెప్పి మీ దగ్గర రూ. 2కో, రూ. 3కో వడ్డీకి తీసుకొని వాడు రూ. 10 వడ్డీకి దింపుతున్నాడు. వాడు చాలా కోటేశ్వరుడు. మన మనీ సేఫు. రాత్రి డబ్బులొచ్చేస్తాయి. 2, 3 నెలల నుంచి అయితే మాత్రం వడ్డీ ఇచ్చేస్తున్నాడు. అంటే ఒక రూ. 1,00,000 కడితే రూ. 5 వడ్డీకి నాకు 2 నెలల్లోనే 10,000 వచ్చేసింది. అసలు లక్ష అలాగే ఉంది గానీ 2 నెలల్లో 10,000 నేను కళ్ళారా చూసాను అనుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దండి. ఓకేనా? ఆళ్ళందరూ ఫేకు. నీకు 10,000 ఇచ్చేసి తన 90,000తో ఆడు జంప్ అయిపోతూ ఉంటాడు. ఇలాగ ఈరోజు విజయవాడలో ఒక రూ. 500,00,00,000 స్కామ్ ఒకటి బయటపడింది. ఒక ఫ్యామిలీ చేశారు. గతంలో నందూస్ వాళ్ళు చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడుమందున్నారండి. దయచేసి ఇటువంటి విషయాల్ని నమ్మొద్దని మనవి చేస్తూ ఈ వీడియో అండి.